Audio Jungle. Audio Jungle. జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ రోజున పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ పోస్టుల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక విజ్ఞప్తి, మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీరు నోటిఫికేషన్ అందుకోగలుగుతారు. సో అయితే ఈ పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో మొత్తం చూస్తే కనుక మనకి 1543 పోస్టులు భర్తీ చేస్తున్నారన్నమాట. సో దీనిలో మనకి పోస్టుల విషయానికి వచ్చేసరికి ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులు, అలాగే ఫీల్డ్ ఇంజనీర్ సివిల్, ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఈ 5 రకాల పోస్టులు వీళ్ళు భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టులు చెప్పాను కదండి, 1543 పోస్టులు అనమాట. అయితే దీనికి సంబంధించిన చూస్తే కనుక మిగిలిన విషయాల్లోకి వచ్చే కనుక మనకు చూస్తే ఇక క్వాలిఫికేషన్ చూద్దాం. ముందుగా మనం చూస్తే కనుక ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ పోస్టులకు సంబంధించి సో దీనిలో మనకు వచ్చేసరికి బిఏ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మినిమం 55% మార్కులు ఉన్నవారు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఇక తర్వాత మళ్ళా చూస్తే కనుక మనం నెక్స్ట్ పోస్టు ఫీల్డ్ ఇంజనీర్ సివిల్. దీనికి కూడా బిఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ 50% మార్కులు ఉన్నవారు ఎవరైనా సరే మనం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. ఇక తర్వాత ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ పోస్ట్ అనమాట. సో దీనిలో చూస్తే కనుక డిప్లొమో ఎవరైతే డిప్లొమో చేస్తారో టెక్నికల్ బోర్డుల దగ్గర నుండి 50% మార్కులతో ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అయితే దీనిలో ఫీల్డ్ సూపర్వైజర్కి మనకి ఇక్కడ బీటెక్ కానీ, బీఏ కానీ, ఎంటెక్, ఎంఏ చేసిన వాళ్ళు డిప్లొమా లేకపోతే కనుక నాట్ అలౌడ్ అని వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత లేదు అని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత పోస్ట్ వచ్చేసరికి ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ పోస్టులు అనమాట. ఇవి చూస్తే కనుక మనం చూస్తే కనుక ఇక్కడ ఫుల్ టైం డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాడు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత పోస్ట్ వచ్చేసరికి ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి సంబంధించిన పోస్టులు. ఇందులో ఎలక్ట్రికల్లో లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో డిప్లొమా చేసిన వాళ్ళు 55% మార్కులు ఉన్నవారు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక తర్వాత జీతం విషయానికి వచ్చేసరికి చూస్తే కనుక స్కేల్ అప్ ఎలా ఉందంటే 30,000 నుండి 1,20,000 వరకు జీతం వస్తుందన్నమాట. మినిమంకి ఇనీషియల్గా 30,000 వస్తుంది. తర్వాత ఇండస్ట్రియల్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఉందన్నమాట మనం చూస్తే కనుక. అలాగే ఫీల్డ్ సూపర్వైజర్కి వచ్చేసరికి మినిమం 23,000 నుండి 1,05,000 వరకు జీతం ఉందన్నమాట. సో జీతపరంగా చూస్తే కనుక అలాగే మంచి ఫీల్డ్ ఇంజనీర్ ప్లస్ ఫీల్డ్ సూపర్వైజర్ కూడా 30,000 నుండి 1,20,000 వరకు జీతం అని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఫీల్డ్ సూపర్వైజర్లో కూడా చూస్తే కనుక మీకు 23,000 నుండి 1,05,000 వరకు జీతపరంగా ఈ పోస్టులు మంచి అవకాశం ఉన్న పోస్టులుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందనేది చూస్తే కనుక మనకి టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ అనేది 50 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ 25 ప్రశ్నలతో ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో చూస్తే కనుక జనరల్ ఇంగ్లీషు, రీజనింగ్ సిలబస్ ఆధారంగా ఎగ్జాము కండక్ట్ చేస్తారనమాట. అభ్యర్థులు ఈ సిలబస్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇక తర్వాత చూస్తే కనుక ఈ పోస్టులకి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి చూస్తే కనుక ఫీల్డ్ ఇంజనీర్ పోస్టులకి 400 అప్లికేషన్ ఫీజు ఉంది. అలాగే ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకి 300 ఫీజుగా నిర్ణయించడం జరిగిందనమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఈ అప్లికేషన్ ఫీజులో మినహాయింపు కలదనమాట. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధానం కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది.
సో నేను జ్ఞానలోకం అనే వెబ్సైట్ నుండి డైరెక్ట్గా లింక్ ఇవ్వటం జరుగుతుంది. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ నందు నేను అప్లికేషను లింక్ ఇస్తాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆ విధంగా దరఖాస్తు చేసుకోండి. సులువుగా మీరు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో మనకి అప్లికేషన్ పెట్టే సమయంలో డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా అప్లోడ్ చేయండి పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అన్నీ. సో ఆన్లైన్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించి మీరు ఇదిగో వెబ్సైట్ ఇది, ఈ వెబ్సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేదా నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను, అక్కడ నుండి కూడా మీరు డైరెక్ట్గా దరఖాస్తు చేసుకోండి. మరి ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. తర్వాత ఇంకోటి మనం ఇంపార్టెంట్ డేట్స్ ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ 27/8/2025 నుండి, క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 17/9/2025తో అప్లికేషన్లు క్లోజ్ అయిపోతున్నాయి. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 17/9/2025గా నిర్ణయించడం జరిగింది. ఎగ్జామినేషన్ తర్వాత వాళ్ళు తెలియజేస్తారని నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగింది.